ఫ్రెండ్స్, చిన్నీస్ కిచెన్లోకి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్తే అండి. ఇవాళ మన కిచెన్లో నేను ఎంతో యూస్ఫుల్ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నానండి. అదేంటంటే ఇంట్లోనే న్యాచురల్గా మీట్ టెండరైజర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మనం జనరల్గా మీట్ టెండరైజర్ని సూపర్ మార్కెట్స్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇంట్లోనే మనం న్యాచురల్గా ఈ మీట్ టెండరైజర్ని తయారు చేసుకుందాము. దీన్ని ఇలా తయారు చేసుకొని మీరు నియర్లీ 6 months నుంచి 1 year వరకు కూడా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని యూస్ చేసుకొని మీరు ఎటువంటి మీట్నైనా సరే సాఫ్ట్గా కుక్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఎటువంటి కోఫ్తాస్లో అయినా సరే యూస్ చేసుకోవచ్చు, కోఫ్తా కర్రీస్లో యూస్ చేసుకోవచ్చు, మీట్ రిలేటెడ్ ఏ రెసిపీస్లో అయినా సరే మీరు యూస్ చేసుకొని మీ మీట్ని టెండర్గా కుక్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మరి చూడండి, ఈ మీట్ టెండరైజర్ని తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక పచ్చి బొప్పాయికాయని తీసుకుంటున్నాను. ఈ పచ్చి బొప్పాయిని తీసుకొని ఒక 5 నిమిషాలు ఉప్పు నీళ్ళలో నానబెట్టేసుకొని తీసేసుకొని ఒక ఫ్రెష్ క్లాత్ని తీసుకొని శుభ్రంగా ఈ విధంగా తడి లేకుండా తుడిచేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇంత పచ్చి బొప్పాయిని తీసుకోవాలి. ఇలాగా ముందు భాగం అలాగే వెనక భాగాన్ని కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఇక్కడ మీట్ టెండరైజర్ పౌడర్ని యూస్ చేసుకుంటున్నాం కదా, ఒకవేళ మీకు ఇది తయారు చేసుకోవడం కొంచెం రిస్కీగా అలా అనిపించినట్లయితే మీరు ఇలాగా పచ్చి బొప్పాయిని కానివ్వండి, లేకపోతే కొంచెం పైనాపిల్ ముక్కలైనా సరే తెచ్చుకొని పైనాపిల్ ముక్కలు 2 అలాగే ఈ బొప్పాయి ముక్కలు 2 వేసి గ్రైండ్ చేసుకొని 1 kg మటన్కి గ్రైండ్ చేసుకున్న 1 teaspoon పేస్ట్ని వేసుకొని మీరు మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నట్టయితే మీ మీట్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా టెండర్గా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు వీటిని తీసేసుకొని ఈ బొప్పాయిని కట్ చేసుకుందాము. ఈ బొప్పాయికాయకి మనం ఎటువంటి పీల్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగా మీట్ టెండరైజర్ని తయారు చేసుకునేటప్పుడు చూస్తున్నారు కదా ఎన్ని సీడ్స్ వచ్చాయో. ఇప్పుడు ఈ సీడ్స్ అన్నిటిని కూడా తీసేసుకుందాము. ఇప్పుడు ఈ బొప్పాయికాయని 4 భాగాలుగా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బొప్పాయికాయలో ఉన్న ఈ తెల్లటి భాగాన్ని కూడా ఇలాగా తీసేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఈ బొప్పాయికాయ ముక్కలన్నిటిని. ఇప్పుడు ఒక్కొక్క ముక్కను తీసుకొని చక్కగా మనం ఇలా గ్రేటర్ని తీసుకొని తురిమేసుకోవాలి. ఇలానే మొత్తం ముక్కల్ని తురిమేసుకుందాము. మరి చూసారు కదా, బొప్పాయికాయ మొత్తాన్ని కూడా ఈ విధంగా చక్కగా తురిమేసుకున్నాను. దీన్ని ఇలాగా ఒక వెడల్పాటి పళ్ళెంలో కానివ్వండి, లేకపోతే ఇలాగా బియ్యం చెరిగే చాటలో అయినా సరే ఇలాగా న్యూస్ పేపర్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకొని 2 నుంచి 3 రోజుల పాటు మంచి ఎండలో ఎండబెట్టుకుంటే చక్కగా ఈ తురుము అనేది క్రిస్పీగా ఎండిపోతుంది అనమాట. ఈ విధంగా ఇప్పుడైతే ఈ తురుముని మనం చక్కగా ఎండబెట్టేసుకుందాము. చూసారు కదండి, బొప్పాయి తురుముని ఈ విధంగా చక్కగా ఎండబెట్టేసుకోవాలి. చూడండి, కలర్ కూడా ఎలాగా చేంజ్ అయిపోయిందో. క్రిస్పీగా ఉండేటట్టు మంచి ఎండలో ఎండబెట్టేసుకోవాలి. నేను తీసుకున్న పచ్చి బొప్పాయిలకి ఎక్కువగానే అయిందండి. నేను ఇంకాస్త తురుముని తీసి మా ఫ్రెండ్కి కావాలంటే ఇచ్చేసానండి. ఇప్పుడు తురుము ఏ విధంగా పెలుసుగా ఉందో కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇంత చక్కగా పెలుసుగా ఎండిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని వీలైనంత ఫైన్గా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా, దీన్ని ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మరీ కొంచెంగా ఉందని చెప్పి నేను జల్లించుకోలేదండి. ఎక్కువగా ఉన్నట్లయితే మళ్ళీ మీరు జల్లించేసుకొని దీన్ని చక్కగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవచ్చు, ఫైన్ పౌడర్ లాగా. ఇప్పుడైతే ఈ పౌడర్ని నేను ఒక బాటిల్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటాను. చూడండి, ఎంత బాగా ఎండితే అంత ఫైన్ పౌడర్ లాగా వస్తుంది ఇది. చూడండి, ఇలాగా ఒక గాజు సీసాని తీసుకొని నేనైతే ఇలాగా లేబుల్ కూడా చేసుకున్నాను. దీన్ని ఇలాగా వేసుకొని స్టోర్ చేసుకోవాలి. చూడండి, దీన్ని ఎలా యూస్ చేసుకోవాలంటే మీరు మటన్ మ్యారినేషన్ చేసుకునేటప్పుడు లేదా ఏ రకమైన మీట్నైనా సరే మ్యారినేషన్ చేసుకునేటప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు 1 kg మటన్కి అయితే చూడండి ఇలాగా 1/2 teaspoon వేసుకుంటే సరిపోతుందండి. ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇలాగా 1/2 teaspoon ఈ పౌడర్ని వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు చక్కగా మిక్స్ చేసుకొని మ్యారినేషన్కి పెట్టుకున్నట్లయితే మీ మటన్ అనేది చాలా సాఫ్ట్గా టెండర్గా ఉంటుందన్నమాట. చాలా బాగా వస్తుందండి మీ బిర్యానీ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఖోర్మా అయినా సరే. ఈ మీట్ టెండరైజర్ పౌడర్ని మీరు ఎటువంటి మీట్లోకైనా సరే యూస్ చేసుకోవచ్చు. మరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం ఎటువంటి ఆర్టిఫిషియల్ ఎసెన్స్ లేకుండా, ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కెమికల్స్ లేకుండా ఎంతో న్యాచురల్గా మనకి ఎప్పుడు దొరికే బొప్పాయి పండుతోనే
ఇలాగా హెల్దీగా మీట్ టెండరైజర్ని తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మరి మీరు కూడా తప్పకుండా ఈ మీట్ టెండరైజర్ని ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.